Hi students, this is Durga Ratnam, your English lecturer. Today in this presentation, we will know about interview skills. Okay, this lesson is a part of your Unit 3. So let us know few things about interview skills. An interview is a meeting between two people. They know about each other through questions and answers. The person who asks questions is an interviewer. The person who responds is an interviewee. To select the right personnel, employing organizations conduct interviews. They assess the strengths and weaknesses of the candidate and selects the suitable person. To face an interview, we need few skills like communication skills, thinking skills, body language, etc. సో ఇంటర్వ్యూ బేసిక్గా ఇంటర్వ్యూ అంటే మీకు తెలుసు వేర్ వీ కెన్ నో అబౌట్ ద పర్సన్. ఓకే, ఇంటర్వ్యూ ఎందుకు జరుపుతారు, ఆ పర్సన్ గురించి తెలుసుకోవడానికి జరుపుతారు. సో ఇట్ ఈస్ నార్మల్లీ డన్ బై ద ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీ. పర్సన్ హూ ఆస్క్స్ ద క్వశ్చన్, ఎవరు క్వశ్చన్స్ అడుగుతారో అతన్ని ఇంటర్వ్యూవర్ అంటారు. ఎవరైతే రెస్పాండ్ అవుతారో వాళ్ళు ఇంటర్వ్యూయీ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను అనుకోండి, అక్కడ మేనేజర్ విల్ బీ ద ఇంటర్వ్యూవర్ అండ్ ఐ విల్ బీ ద ఇంటర్వ్యూయీ. ఓకే, ఎందుకు తీసుకోవడం? సో మన స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, మనం ఆ కంపెనీకి సూట్ అవుతామా లేదా, మనకు రిక్వైర్డ్ స్కిల్స్ మైండ్ సెట్ ఉందా లేదా, అవన్నీ చెక్ చేయడానికి. టు ఫేస్ ద ఇంటర్వ్యూ వీ నీడ్ ఫ్యూ స్కిల్స్, చాలా ఇంపార్టెంట్. మనకి మంచి మార్క్స్ వచ్చాయి కదా అని, సబ్జెక్ట్లో మంచి మార్క్స్ ఉన్నాయి కదా అని మనం అటెండ్ అయిపోలేం దాన్ని బేస్ చేసుకుని. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. యూ షుడ్ నో హౌ టు టాక్, ఓకే, అప్రోప్రియేట్లీ. థింకింగ్ స్కిల్స్, అలాగే వాళ్ళు క్వశ్చన్ అడిగితే దానికి కంపెనీకి రిలేటెడ్, మనకి పర్సనల్గా వేరే ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ ఏది సూటబుల్, ఏది యాప్ట్ అనేది ఆలోచించి మనం వెంటనే సమాధానం ఇవ్వాలి. బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. హౌ వీ సిట్, ఓకే, హౌ వీ మూవ్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. స్టేజెస్ ఆఫ్ ఇంటర్వ్యూ అనగానే 2 స్టేజెస్ ఉంటాయి. ప్రీ ఇంటర్వ్యూ స్టేజ్ అంటే ఇంటర్వ్యూకి వెళ్ళక ముందే మనం కొన్ని ప్రిపేర్ అవ్వాలి. ఏంటవి? థింగ్స్ ఆర్ స్కిల్స్ నీడెడ్. సో ప్రీ ఇంటర్వ్యూ స్టేజ్లో మనం చేయవలసినవి ఏంటి? గెటింగ్ సర్టిఫికెట్స్ ఆర్ డాక్యుమెంట్స్ మెన్షన్ ఇన్ ద CV రెడీ. మనం ఏమైతే రెజ్యూమే, ఏదో కరికులం వీటే, మన బయోడేటా, ఓకే, దాంట్లో ఏమైతే మనం సర్టిఫికెట్స్ మెన్షన్ చేసామో అవన్నీ రెడీగా పెట్టుకోవాలి. గ్రూమింగ్, చక్కగా నీట్గా రెడీ అవ్వడం, హెయిర్ కట్ చేసుకోవడం, ఓకే, గడ్డాలు మీసాలు మగవాళ్ళు అయితే ఎక్కువగా పెంచకుండా చక్కగా ట్రిమ్ చేసుకుని ఉంచాలి. ఓకే, గెటింగ్ ఏ సింపుల్ బట్ డీసెంట్ డ్రెస్ ప్రెస్డ్, ఐరన్ చేసుకున్న క్లోత్స్ వాడాలి. అలాగే మంచి కలర్స్, నీట్ డీసెంట్గా కనిపించే కలర్స్ క్లోత్సే వాడాలి. రీసెర్చ్ అబౌట్ ద ఆర్గనైజేషన్. సో మీరు ఏ కంపెనీకి అయితే వెళ్తున్నారో, ఏ ఆర్గనైజేషన్కి అయితే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో, యూ షుడ్ నో ఫ్యూ పాయింట్స్ అబౌట్ ద ఆర్గనైజేషన్. అదేంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏం జరుగుతోంది, కొంచెం ఇన్ఫర్మేషన్. యూ షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ద ఆర్గనైజేషన్. జనరల్ నాలెడ్జ్, ఇన్ జనరల్ మన సొసైటీలో, మన ఇండియాలో, మన వరల్డ్లో ఏం జరుగుతోంది, కొంచెం అది కూడా, ఆ జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. డూయింగ్ స్వాట్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. సో మన గురించి మనం అనలైజ్ చేసుకోవడం. ఓకే, ఈ స్వాట్ అనాలిసిస్ గురించి నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ప్రాక్టీసింగ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతారు అనుకుంటున్నారో దానికి చక్కగా ప్రిపేర్ అవ్వడం.
చాలా ఇంపార్టెంట్. ఇది ప్రీ ఇంటర్వ్యూ స్టేజ్లో కంపల్సరీ జరగాలి. స్టేజెస్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఓకే, ఇంటర్వ్యూ స్టేజ్లో యాక్చువల్గా ఇది ఇంటర్వ్యూ టైంలో మనం ఎలా ఉండాలి. ఇంటర్వ్యూ స్టేజ్లో గ్రీటింగ్స్, మనం ఫస్ట్ మీట్ అవ్వగానే ఆ రూమ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే మనం పర్మిషన్ తీసుకోవాలి. మే ఐ కమ్ ఇన్ అలా అన్న తర్వాత పర్మిషన్ తీసుకున్న తర్వాత ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత గ్రీట్ చేయాలి డిపెండింగ్ అపాన్ ద టైం. మోస్ట్లీ గుడ్ మార్నింగ్ అని ఉంటుంది. ఆఫరింగ్ ఏ ఫర్మ్ హ్యాండ్ షేక్. ఇప్పుడు వైరస్ వల్ల, సోషల్ డిస్టెన్సింగ్ వల్ల హ్యాండ్ షేక్ ఉండకపోవచ్చు గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, కాన్ఫిడెన్స్. వాట్ ఎవర్ యూ సే యూ షుడ్ బి కాన్ఫిడెంట్. క్లియర్గా కాన్ఫిడెంట్గా చెప్పాలి. యాక్టివ్ లిస్నింగ్ అండ్ స్పీకింగ్. వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా వినాలి, అలర్ట్గా వినాలి. బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్. అందరూ ఎంతమంది ఉన్నారో, ఇంటర్వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికేసి చూసి చక్కగా వాళ్ళు మాట్లాడాలి. ఒక్కరికేసి చూడడం కాదు. ఐ కాంటాక్ట్. వాళ్ళ షర్ట్నో లేకపోతే వాళ్ళ పెన్నో అలా చూడకుండా యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు దేర్ ఐస్. వాళ్ళ కళ్ళని చూసి మాట్లాడాలి. దట్ ఇండికేట్స్ యు ఆర్ నాట్ డిస్ట్రాక్టెడ్. మీ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయని కనిపించదు, అనుకోకూడదు ఎదుటివాడు. సో కళ్ళని చూసి, ఎదుటివాడు కళ్ళని చూసి మాట్లాడాలి. స్మైల్, మంచిగా చిరునవ్వు ఉండాలి. సిట్టింగ్ పోస్చర్, ఎలర్ట్గా ఇరెక్ట్గా నుంచోవాలి. వంగిపోయి వెనక్కి జారులో పడి అలా కాదు. హ్యాండ్ మూమెంట్స్, అవసరమైతే హ్యాండ్ మూమెంట్స్ వాడాలి. థింకింగ్ స్కిల్స్, ఇందాక చెప్పినట్టుగా ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే మీ ఏరియాకి రిలేటెడ్, ఓకే, ఆ కంపెనీకి రిలేటెడ్ యాప్ట్ ఆన్సర్ ఇవ్వాలన్నమాట. నాట్ ఓన్లీ డోంట్ గో బై యువర్ పర్సనల్ ఒపీనియన్స్. ఓకే, అక్కడ మనం చక్కగా ఆలోచించి చెప్పాలి. అలర్ట్గా ఉండాలి. సిన్సియారిటీ, మనకి అందరికీ తెలిసింది, నిజాయితీగా ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్గా ఆలోచించాలి. లుకింగ్ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్. ఓకే, అలా ఆ విధంగానే మనం మాట్లాడాలి. టిప్స్ ఫర్ ద ప్రీ ఇంటర్వ్యూ స్టేజ్. ప్రీ ఇంటర్వ్యూ స్టేజ్కి రెడీ అయ్యేటప్పుడు మనం ఏం చేసుకోవాలి, మనం ఏ రకంగా రెడీ అవ్వాలి. గెట్ యూర్ సర్టిఫికెట్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ రెడీ ఇన్ ఆర్డర్ అండ్ కీప్ ఇట్ ఇన్ ఆర్డర్. సో చక్కగా మనం సర్టిఫికెట్స్ రెడీ చేసుకుని ఆర్డర్లో పెట్టుకోవాలి. ఓకే, అవాయిడ్ ఫంకీ హెయిర్ స్టైల్స్ అండ్ లుక్ డీసెంట్. ఇప్పుడు కరెంట్ ట్రెండ్లో ఉంది కదా అని చెప్పి స్పైక్స్, నెక్స్ట్ ఆ కలర్ వేయడం, పర్పుల్ కలర్, బార్గండీ కలర్, అలా కాకుండా డీసెంట్గా చక్కగా ఉండాలి హెయిర్ స్టైల్స్. గెట్ ఎ సింపుల్ అండ్ డీసెంట్ డ్రెస్ ప్రెస్డ్ అండ్ బీ రెడీ ఫర్ ద ఇంటర్వ్యూ. చక్కగా ఐరన్ చేసిన క్లోత్స్ వాడాలి. డు నాట్ వేర్ ఫ్లాషీ డ్రెస్సెస్ విత్ గాడీ డిజైన్స్. బ్రైట్గా కళ్ళకి ఇంకా తనే కనిపించేలా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కలర్, ఇలాగ చక్కగా పువ్వులు బాగుంది కదా అని పువ్వులు డ్రెస్సులు ఇలా కాకుండా నీట్గా డీసెంట్గా ఉండేవి డ్రెస్సెస్ మాత్రమే వేసుకోవాలి ఇంటర్వ్యూకి. అవాయిడ్ ఆర్నమెంటేషన్. అమ్మాయిల విషయానికి వచ్చేస్తే, ఇప్పుడు అబ్బాయిలు కూడా వేసుకుంటున్నారు అనుకోండి, చక్కగా ఎక్కువ జ్యువెలరీ పెట్టేసుకోవడం, హెవీ మేకప్, హెవీ జ్యువెలరీ అవి అవాయిడ్ చేయాలి. అలాంటివి ఎక్కువ వేసుకోకూడదు, సింపుల్గా ఉండాలి. ఎందుకంటే మీ ఆలోచన మీ డ్రెస్ మీద, ఆర్నమెంట్స్ మీద ఉండకూడదు ఆ దృష్టి. యూ వర్ దేర్ టు వర్క్. ఓకే, మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? ఆ కంపెనీకి అక్కడ పని చేయడం కోసం, ఆపర్చునిటీ కోసం వెళ్తున్నారు. సో మీరు ఆ వర్క్ రిలేటెడ్ ఆలోచించాలి తప్ప మీ గురించి, మీ పర్సనల్ థింగ్స్, ఇది జారిపోతుందేమో, ఇది ఊడిపోతుందేమో, ఇది పడిపోయిందేమో, డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. ఓకే, మీకు ఆ ఎదుటివాడికి కూడా. ఓకే, ఇప్పుడు మీరు బ్రైట్ డ్రెస్, హెవీ మేకప్, హెవీ ఆర్నమెంట్స్, జ్యువెలరీ వేసుకున్నారనుకోండి, అతని ఆలోచన కూడా, ఇంటర్వ్యూవర్ దృష్టి కూడా మీ డ్రెస్ మీద, అలాగా మీ జ్యువెలరీ మీద పడే అవకాశం ఉంది. సో మీరు ఏ పని మీద వెళ్ళారు, అఫీషియల్గా
ఫార్మల్గా కనిపించాలి, అలాగే ఫార్మల్గా మాట్లాడాలి. గెట్ యువర్ ఫుట్వేర్ పాలిష్డ్ అండ్ రెడీ. ఇక్కడ సాధారణంగా చాలామంది మిస్ అయిపోతూ ఉంటారు, పాలిష్ చేసుకోవడం మర్చిపోతూ ఉంటారు. నో అబౌట్ ద ఆర్గనైజేషన్. ఇందాక చెప్పినట్టుగానే బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీ ఈజ్ రిక్వైర్డ్. యూ షుడ్ నో. అప్డేట్ యువర్ జీకే జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ 15 minutes బిఫోర్ ద షెడ్యూల్డ్ టైం. సో ఆ ఇంటర్వ్యూకి 15 నిమిషాల ముందుగానే మనం అక్కడ వెళ్ళి ఉండాలి, రెడీ అయిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి. యూ షుడ్ బి దేర్. నెక్స్ట్ ఇంటర్వ్యూ స్టేజ్లో టిప్స్ చూద్దాం. డూస్ మనం చేయవలసినవి ఏంటి? ఇంటర్వ్యూ స్టేజ్లో అరైవ్ ఎర్లీ, తొందరగా వెళ్ళాలి. మనం 15 minutes ముందుగా వెళ్ళాలని అనుకున్నాం కదా. గ్రీట్ అండ్ ఆఫర్ ఏ ఫర్మ్ హ్యాండ్ షేక్. గ్రీట్ చేయాలి, హ్యాండ్ షేక్ ప్రస్తుతం పక్కన పెడదాం. బీ పాజిటివ్ అండ్ కాన్ఫిడెంట్. లుక్ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్. ఓకే, కాన్ఫిడెంట్గా కనిపించండి, పాజిటివ్గా మాట్లాడండి. స్మైల్, మేక్ ఐ కాంటాక్ట్ అండ్ సిట్ ఎరెక్ట్. చక్కగా చిరునవ్వుతో ఉండండి, ఐ కాంటాక్ట్ చేయండి, స్ట్రైట్గా కూర్చోండి, వంగిపోకుండా కూర్చోండి. మేక్ హ్యాండ్ మూమెంట్స్ ఓన్లీ వెన్ రిక్వైర్డ్. అవసరం అయితేనే హ్యాండ్ వైల్ ఎక్స్ప్లెయినింగ్. ఇఫ్ ఎట్ ఆల్ యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ యూజింగ్ యువర్ జెస్చర్స్, యూజింగ్ యువర్ హ్యాండ్స్, then only use. Next, listen actively and be authentic, focused, candid and concise while speaking. So మనం ఫస్ట్ జాగ్రత్తగా వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది వినాలి, సమాధానం చెప్పేటప్పుడు కరెక్ట్గా చెప్పాలి. అలాగే మనం ఏ విషయం అయితే మననే అడిగారో ఆ టాపిక్ మీదే మన సమాధానం ఉండాలి. ఓకే, షార్ట్ అండ్ క్రిస్ప్ ఆన్సర్స్ ఇవ్వాలి, ఎలాబరేట్ చేయకూడదు. ఓకే, వాళ్ళు ఏం అడిగారో ఆ టాపిక్ రిలేటెడ్ చక్కగా క్లియర్ అండ్ క్రిస్ప్గా ఉండాలి. కీప్ పాజిటివ్ యాటిట్యూడ్ ఆల్ త్రూ. పాజిటివ్గానే ఆలోచించాలి, పాజిటివ్గానే సమాధానం చెప్పాలి. ఆస్క్ క్వశ్చన్స్ ఇఫ్ పర్మిటెడ్. మీకు ఇంకా క్లారిటీ కావాలి అంటే మే ఐ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ అని చెప్పి ఒక రిక్వెస్టింగ్గా క్వశ్చన్ అడిగి తెలుసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ దే అగ్రీ, లీవ్ ద రూమ్ ఆఫ్టర్ థ్యాంకింగ్ దెమ్. సో అలాగే థ్యాంక్ యూ చెప్పేసి క్లోజింగ్ గ్రీటింగ్ చెప్పేసి వచ్చేయచ్చు. ఇవి డూస్. వీ హ్యావ్ టు డూ దిస్ ఇన్ ద ఇంటర్వ్యూ స్టేజ్. డోంట్స్ చూద్దాం, మనం ఏమైతే చేయకూడదు అవి కూడా చూద్దాం. డు నాట్ చ్యూ ఎనీథింగ్. బబుల్ గమ్స్ నోట్లో వేసుకోవడం, స్వీట్స్, అలాగా ఏదైనా నవ్వులతో మాట్లాడకూడదు. సాధారణంగా ఈ హ్యాబిట్ ఉంటుంది, చూయింగ్ గమ్ నోట్లో ఉంటుంది, అలాగనే వాళ్ళు దే విల్ ట్రై టు స్పీక్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. డు నాట్ స్లాచ్. లేజీగా కనిపించడం, వెనక్కి చైర్కి జార్లా పడడం అలా ఉండకూడదు. డు నాట్ టచ్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ ఫేస్. మాట్లాడుతున్నప్పుడు మనం ఫేస్ మీద మనం హ్యాండ్స్ పెట్టకూడదు. వీ షుడ్ నాట్ టచ్ ఎనీథింగ్. డు నాట్ ఫిజిడ్ ఆర్ ప్లే విత్ ద ఆబ్జెక్ట్స్ ఆన్ ద టేబుల్. సో మనం టెన్షన్ ఎక్కువైపోయి నర్వస్నెస్ తోటి మనం ఈ పనులు చేస్తూ ఉంటాం. ఆ పెన్ ఇలా తిప్పడం కానీ, డస్క్ మీద వేలుతో ఇలా కొట్టడం కానీ, దేర్ ఆర్ మెనీ వేస్ విచ్ వీ షో అవర్ నర్వస్నెస్. ఈ యాక్ట్స్ ద్వారా మనం నర్వస్ అయ్యామని అదటి వరకు తెలిసిపోతుంది. సో ఇలాంటివేమీ మనం చేయకూడదు. టేబుల్ మీద ఉన్న వస్తువులతో ఆడడం, లేదా పట్టుకోవడం, ఇలా తిప్పడం అవేమీ చేయకూడదు. డు నాట్ ఇంటరప్ట్. లెట్ ద అదర్ పర్సన్ సే కంప్లీట్లీ. ఎదుటి వ్యక్తి కంప్లీట్గా మాట్లాడేంత వరకు వెయిట్ చేయండి. పేషెన్స్. ఓకే, సగం క్వశ్చన్ అడగగానే నాకు తెలుసు అని చెప్పేయడం కాదు. డు నాట్ లై. ఓకే, ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పద్దు. డు నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ అండ్ అవాయిడ్ లూజ్ టాక్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఎక్కడ కూడా పక్క వాళ్ళని నిందించకూడదు ఏ విషయంలో. ఎస్పెషల్లీ ప్రీవియస్ ఎంప్లాయర్ ఉంటాడు అనుకోండి, ఇదివరకు మీరు లేదు ఇప్పుడు చేస్తున్న కంపెనీ గురించి చెడ్డగా మాట్లాడడం, లేకపోతే అందులో వర్క్ చేస్తున్న వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం, ఇలాంటివి అస్సలు చేయకూడదు. స్వాట్ అనాలిసిస్ గురించి మనం తెలుసుకుందాం. SWOT. స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. ఓకే, స్ట్రెంగ్త్స్ మీకు తెలుసు, మన బలం,
వీక్నెసెస్, ఓకే, మన బలహీనత, ఆపర్చునిటీస్, అవకాశాలు, థ్రెట్స్, కొంచెం భయం కలిగించేవి, మనం వర్క్ చేయాలి థ్రెట్స్ మీద, మనకి కంగారు పుట్టించేవి ఏమిటి, కంగారు పడే అంశాలు ఏంటి, ఇవి అనమాట. మన గురించి మనం తెలుసుకోవాలి ఫస్ట్. దిస్ అనాలిసిస్ హెల్ప్స్ యూ టు బెటర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఇట్ షోస్ యువర్ డిఫెక్ట్స్. మనం ఎక్కడ, వేర్ ఆర్ వీ ల్యాకింగ్ ఆర్ వేర్ ఆర్ వీ లాగింగ్ బిహైండ్, ఎక్కడ మనం తక్కువలో ఉన్నాం, ఏది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, మన డిఫెక్ట్స్ ఏంటి, మన పొరపాట్లు ఏంటి, ఇవన్నీ అనలైజ్ చేసుకోవడానికి ఈ స్వాట్ అనాలిసిస్ పనికొస్తుంది. ఇట్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్ బై షోయింగ్ యువర్ స్ట్రెంగ్స్. అలాగే మన బలాలు ఏంటో కూడా మనం తెలుసుకోవచ్చు. సో టేబుల్ ఎలా ఉంటుంది, స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. దీంట్లో మీరు మీ స్ట్రెంగ్స్ మీరేమనుకుంటున్నారు, ఓకే, మీ వీక్నెసెస్ ఏంటి, ఆపర్చునిటీస్, అవకాశాలు ఏమున్నాయి, మీరు కొంచెం ట్రై చేస్తే దేన్ని పొందగలరు, థ్రెట్స్, దేన్ని మీరు అవాయిడ్ చేయాలి. థ్రెట్స్ అంటే మీరు ది థింగ్స్ విచ్ యూ నీడ్ టు వర్క్ ఆన్, దాని మీద ఇంకా కృషి ఏం చేయాలి, ఏ ఏ విషయాల్లో మీరు ఇంకా కష్టపడాలనేది మీరు థ్రెట్స్లో వస్తుంది. ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ యువర్ థ్రెట్స్ యూ నీడ్ టు రెక్టిఫై దెమ్ అండ్ మౌల్డ్ దెమ్ ఇంటూ ఆపర్చునిటీస్. సో థ్రెట్స్, ఆ విషయాల మీద, మిమ్మల్ని కొంచెం కంగారు పెట్టించే విషయాల మీద మీరు వర్క్ చేస్తే అవి ఆపర్చునిటీస్ కింద మారుతాయి. SWOT analysis helps you to transform yourself into a better person. మనకి చాలా ఉపయోగపడుతుంది టు బెటర్ అవర్ సెల్స్, మనం ఎదగడానికి, ఓకే, బాగా ఉపయోగపడుతుంది. కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, కామన్గా అందరూ అడిగే క్వశ్చన్స్ విచ్ వీ నీడ్ టు ప్రిపేర్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, మనం చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటున్న విషయాలే. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్. మన స్వాట్ అనాలిసిస్ చేసుకుంటే మనకి ఈ రెండు తెలుస్తాయి. డెఫినెట్లీ వి కాన్సన్ట్రేట్ చేస్తారు. వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 5 years ఫ్రమ్ టుడే. సో 5 years తర్వాత ఎలా చూడాలనుకుంటున్నారు మిమ్మల్ని మీరు. హౌ డూ యూ హ్యాండిల్ స్ట్రెస్ అండ్ ప్రెషర్. సో స్ట్రెస్ని, ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేస్తారు. సో వర్క్ ప్రెషర్ అవ్వచ్చు, ఏదైనా ప్రెషర్ మీరు ఎలా సాధారణంగా, ఎందుకంటే ఎవ్రీ స్టేజ్లో ఇప్పుడు ప్రతి మనిషికి స్ట్రెస్ అనేది కామన్ అయిపోతుంది ప్రతి స్టేజ్లో. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, అది కూడా మీకు స్ట్రెస్ కలిగించవచ్చు, ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ టైంలో మీకు స్ట్రెస్ ఉంటుంది. సో వెన్ ఎవర్ యూ ఫీల్ స్ట్రెస్డ్, వాట్ విల్ యూ డూ అనేది వాళ్ళకి ఆన్సర్ కావాలన్నమాట. అది మంచిగా ఆన్సర్ ప్రిపేర్ అవ్వాలి, మంచి ఆన్సర్ అయ్యి ఉండాలి, ఓకే. ఎగ్జాంపుల్, నేను టీవీ చూస్తాను, చాటింగ్ చేస్తాను, ఇవి కామన్. దానివల్ల పెద్ద ఇంప్రెషన్ రాదు, ఫేవరబుల్ ఇంప్రెషన్ రాదు. దానికి మీరేం సమాధానం చెప్పచ్చు, నేను మ్యూజిక్ వింటాను, స్కెచెస్ వేసుకుంటాను ఫర్ సమ్ టైమ్, ఓకే, ఒక 10 minutes అలాగా, దట్ విల్ కీప్ మీ రిలాక్స్డ్, ఓకే, అలా. వాట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఇన్ లైఫ్. సో మీరు ఏ విషయంలో డిసప్పాయింట్ అయ్యారు, చాలా బాధ కలిగింది అని కూడా ప్రిపేర్ అవ్వాలి. హౌ డూ యూ కాంట్రిబ్యూట్ టు అవర్ ఆర్గనైజేషన్. సో మిమ్మల్ని సెలెక్ట్ చేయడం, మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే, సెలెక్ట్ చేస్తే మాకేంటి ఉపయోగం. హౌ కెన్ యూ హెల్ప్ ద ఆర్గనైజేషన్ టు గ్రో. అప్పుడు మీ టాలెంట్స్ గురించి మీరు చెప్తారు, మీ స్ట్రెంగ్స్ గురించి చెప్పేసి, ఈ రీజన్స్ వల్ల నేను ఈ కంపెనీకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి, నాలో ఆ టాలెంట్స్ ఉన్నాయి కాబట్టి ఐ కెన్ డెఫినెట్లీ బీ ఆఫ్ సమ్ హెల్ప్ ఫర్ ద ఆర్గనైజేషన్ అని చెప్పుకోవాలి. వై డూ యూ వాంట్ టు జాయిన్ అవర్ కంపెనీ. ఎందుకు మీరు మా కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఓకే.
దీనికి మనం ఏం చెప్పాలి, మై ఎయిమ్ ఇన్ లైఫ్ ఈజ్ టు బికమ్ సో అండ్ సో, నేను లైఫ్లో ఇది అచీవ్ అవ్వాలనుకుంటున్నాను. మీ కంపెనీ రూల్స్ లేదా మీ కంపెనీ దానికి సపోర్ట్ చేసేలాగా ఉంది. ఓకే, అందువల్ల నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. లింకింగ్ విత్ యువర్ ఎయిమ్, కంపెనీ ఆబ్జెక్టివ్స్, కంపెనీ యొక్క ఎయిమ్స్, కంపెనీ యొక్క ఫీచర్స్, ఇవన్నీ కూడా నా ఎయిమ్కి రీచ్ అయ్యేలాగా, నా ఎయిమ్తో, నా స్ట్రెంగ్స్తో పోల్ ఉన్నాయి కాబట్టి, దే ఆర్ సిమిలర్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ గ్రో టుగెదర్. దానివల్ల నాకు లాభం, మీ కంపెనీకి కూడా. ఇఫ్ గివెన్ an opportunity, I can provide my talents will help both of us, for mutual growth. రెండిటికి లాభం ఉంటుంది. వాట్ మేక్స్ యూ ఫీల్ దట్ యు ఆర్ సూటబుల్ ఫర్ ద జాబ్? సేమ్ ఇలాగే, ఈ జాబ్కి మీరు సూట్ అవుతారని అనుకుంటున్నారా? ఎందువల్ల? ఆ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో మీకు తెలియాలి. ఏ జాబ్కి అప్లై చేస్తున్నారు, దానికి తగ్గ క్వాలిఫికేషన్ ఉందా లేదా, టాలెంట్ ఉందా లేదా, అవి మీరు కొంచెం అనలైజ్ చేసుకుంటే డెఫినెట్లీ యూ కెన్ ఆన్సర్. ఈ జాబ్ రిక్వైర్మెంట్ ఇది, నాకు ఈ టాలెంట్స్ ఉన్నాయి, నా స్కిల్స్ ఇవి ఉన్నాయి అని చెప్పి ఇంప్రెస్ చేయగలరు. వాట్ డూ యూ ఫైండ్ ఆర్ ద మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ టు ఫేస్? సో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ టు ఫేస్ అనేది మీరు కొన్ని చెప్పండి. వాట్ ఆర్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అని. బెటర్ ఆన్సర్ విల్ బీ, ఓకే, ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, అప్పుడే ఆఫీస్లో కూడా రిక్వైర్మెంట్ ఉంది, యూ హ్యావ్ టు స్టే బ్యాక్ ఫర్ సమ్ మోర్ టైం, లేదా ఒక 1 hour 2 hours అక్కడ ఉండాలి, ఆఫీస్లో పని చేయాలి, ఇలాంటి సిచ్యువేషన్ ఇవ్వచ్చు. ఓకే, అప్పుడు ఐ విల్ ప్రిఫర్ స్టేయింగ్ ఇన్ ఆఫీస్ అండ్ కంప్లీటింగ్ మై డ్యూటీ. ఇది పోస్ట్పోన్ చేసుకుంటాను సండేస్కి, అలా మీరు చెప్పచ్చు. దట్ షోస్ యూ ఆర్ గివింగ్ ప్రయారిటీ టు ద ఆర్గనైజేషన్. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ జాబ్కి, రెస్పాన్సిబిలిటీకి. కోర్స్ ఫ్యామిలీ ఇది కూడా రెస్పాన్సిబిలిటీయే. ఓకే, కొంచెం కంపెనీ గురించి, బికాజ్ మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ విత్ రెస్పెక్ట్ టు కంపెనీ. మీ వర్క్ మీద ఆధారపడి మీకు ఇంకా ఉన్నారు కాబట్టి, సో కంపెనీ విల్ బీ ద ఫస్ట్. నెక్స్ట్, ఎక్సర్సైజ్. ఇక్కడ 11 sentences ఉన్నాయి. ఇక్కడ మిస్టర్ రాజేష్ ఈజ్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ. We have to list out the good and bad actions done by Rajesh. Okay, Rajesh attended an interview yesterday. He was at the venue 15 minutes before. So second point, is it good or bad? ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్లైడ్లో మీకు టేబుల్ ఇచ్చాను. ఓకే, సెంటెన్స్ నెంబర్ 2. Next, so he wore his favorite gunshot blue jeans and waited for his turn. So jeans వేసుకొని వచ్చాడు అతను. సో జీన్స్ అనేది ఇన్ఫార్మల్ అటైర్. అది గుడ్డా బ్యాడా మీరు టేబుల్లో రాయాలి. He spoke with those who completed the interview. సో ఇంటర్వ్యూ ఎవరైతే అటెండ్ అయిపోయారో వాళ్ళతో మాట్లాడాడు. He started making comments on the members that the jobs were sold off. సో అతను ఏం చెప్తున్నాడు, ఆల్రెడీ అయిపోయింది, ఎవరికో బ్లాక్ చేసేసారు ఇంటర్వ్యూ, అదే జాబ్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఈజ్ ఇట్ కరెక్ట్, గుడ్ ఆర్ బ్యాడ్? He walked into the room without asking for permission. Good or bad?
He smiled at all the people and occupied the chair. Mind it, he just smiled. Okay, correcta kada? He talked about his previous experience in a small organization and criticized them for removing him. ఓకే, ఒక ఆర్గనైజేషన్లో పనిచేశారు, అతన్ని తీసేశారు ఆర్గనైజేషన్ నుంచి. దాని గురించి క్రిటిసైజ్ చేశాడు, తప్పుగా మాట్లాడాడు. గుడ్ ఆర్ బ్యాడ్? He slumped backwards and brushed his hair with fingers. షగ్గలా కూర్చొని స్టైల్గా తలకాయ దువ్వుకున్నాడు ఫింగర్స్ తోటి. He answered all the questions well. క్వశ్చన్స్ బాగా ఆన్సర్ చేశాడు. He left the room happily. హ్యాపీగా బయటకు వచ్చాడు. సో గుడ్ ఆర్ బ్యాడ్ రాయండి, రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. వై డూ యూ థింక్ దట్ పాయింట్ ఈస్ గుడ్ ఆర్ వై డూ యూ థింక్ దట్ పాయింట్ ఈస్ బ్యాడ్? And at the end, how can you conclude the attitude of Rajesh? ఈ సిచ్యువేషన్ చూసి, ఈజ్ హీ కాన్ఫిడెంట్ ఆర్ ఓవర్ కాన్ఫిడెంట్? మీరేంటి చెప్పదలుచుకున్నారు రాజేష్ గురించి? ఓకే, ప్లీజ్ డూ దిస్. థ్యాంక్ యూ.